హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడవలాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ కుక్ విత్ ఉషా. ఈరోజు మిలిటరీ స్టైల్ మటన్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. సాధారణంగా గ్రేవీ కర్రీ ఎక్కువ చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలా మటన్ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇన్ని రోజులు ఈ రెసిపీని ఎలా మిస్ అయ్యామా అని అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్లియర్గా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తాన్ని కూడా చూసేయండి. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఇంచుల అల్లం పీసుని తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేయాలి. సోంపే మనకి దీంట్లో మెయిన్, మనకి మంచి టేస్ట్ని ఇచ్చేదనమాట. ఖచ్చితంగా వేయాలి. 1 పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ చూపించాను. ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని 4 లవంగాలు, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. 1 టీ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. అందుకనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1/2 కేజీ మటన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1/2 అవర్ తర్వాత మటన్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసేయాలి. ఈ పేస్ట్ చక్కగా పీసెస్కి అన్నిటికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ ప్యాన్ పెట్టి మటన్ మొత్తాన్ని కూడా ఈ కుక్కర్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని 6-7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మటన్ కుక్ అయిందో లేదో. తర్వాత మరలా గ్యాస్ ఆన్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు వాటర్ ఏమీ లేకుండా కుక్ అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. స్పైస్ అనేది కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇలా మనకి బాగా దగ్గరికి అయ్యే వరకు, ఇలా ఫ్రై మాదిరిగా అయ్యే వరకు ఉంచుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని వేరొక బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఓన్లీ 1 2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఫ్రై చేస్తున్నాం కదా అని ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మనకి టోటల్గా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే పడుతుంది. 1 ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని బాండీలో వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా టేస్టీ అయిన మిలిటరీ స్టైల్ స్పైసీ మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. వేడివేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే ఈ టేస్ట్ని అస్సలు మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.